హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ పురుషోత్తం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమ పురుష్. ఈరోజు మనం హైదరాబాద్ లోటస్ టెంపుల్గా ప్రాచుర్యం పొందినటువంటి ఒక ప్రసిద్ధ దేవాలయాన్ని దర్శించబోతున్నాం. రండి. అద్భుతమైన తామర ఆకారంలో ఉన్న ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని కమల్ ధామ్ మందిర్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం హైదరాబాదులో చిలుకూరు బాలాజీ ఆలయానికి సమీపంలో ఉన్నది. ఇక్కడి ప్రధాన దేవతలు శ్రీ స్వామినారాయణుడు, విష్ణుమూర్తి, శివుడు, గణపతి, పార్వతి, సూర్యుడు విగ్రహాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఈ ఆలయం 1986లో నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఆలయ దర్శన వేళలు ఉదయం 6:30 నుంచి సాయంత్రం 7:30 వరకు. ఈ ఆలయంలోని నర్మదేశ్వర లింగం శివుడికి అత్యంత పవిత్రమైన స్వయంభులింగం. ఇది నర్మదా నది నుండి తీసుకున్నటువంటి ప్రత్యేక లింగాలతో ఇది ప్రసిద్ధి. ఈ నర్మదేశ్వర లింగాలు నర్మదా నదిలో సహజంగా ఏర్పడిన క్రిస్టల్ లాంటి రాతి లింగాలు. పురాణాల ప్రకారం శివుడు స్వయంగా ఈ రూపంలో ఉన్నాడని, ఈ నది శివ ప్రేమికురాలుగా పుట్టినట్లు చెప్తారు. ఈ మందిరంలో ఆ లింగం నిర్మాణ సమయంలో అనగా 1986లో ప్రతిష్ఠించబడినది. ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నర్మదేశ్వర శివలింగం శివుని అనుగ్రహంతో నర్మదా నది ఒడ్డున కనుగొనబడి శ్రీ పురుషోత్తం భాయ్కి బహుమతిగా ఇవ్వబడింది. ఇక్కడి విశేషం ఏమిటంటే, ఈ పవిత్ర శివలింగం సహజంగానే శివుని దివ్య చిహ్నాలైన నాభి, యజ్ఞోపవీతం, రుద్రాక్షమాల, త్రినేత్రం మరియు గంగాధర రూపాన్ని కలిగి ఉంటుంది. ఈ ఆలయం నాంపల్లి నుండి సుమారు 21 కిలోమీటర్ల దూరంలోను మరియు చిలుకూరు బాలాజీ ఆలయానికి సుమారు 3 కిలోమీటర్ల ముందుగా హిమాయత్ నగర్ జంక్షన్ సమీపంలో చిలుకూరు చేవెళ్ల రహదారిపై ఉన్న శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ప్రాంగణంలో ఉన్నది. ఈ ఆలయం పేరుకు తగ్గట్టుగానే నీటిపై నిర్మించిన ఒక పెద్ద గులాబీ రంగు కమల పీఠంపై వృత్తాకారంలో ఉన్న తెల్లని మందిరం, ప్రశాంతమైన తోటలు మరియు నడక మార్గాలతో చుట్టుముట్టబడి ఉంటుంది. సాయంత్రపు వేళలో కాంతులీనే కమలం మరియు శిఖరం చెరువు నుండి ఒక దివ్య కమలం పైకి లేస్తున్నట్లుగా కనిపిస్తాయి. ఇది భక్తులకు ప్రశాంతమైన మరియు ఆధ్యాత్మికంగా ఉత్తేజపరిచే వాతావరణాన్ని అందిస్తుంది. ది కమల్ ధామ్ లోటస్ టెంపుల్ ఈజ్ ఎ స్పిరిచువల్ హెవెన్ ఇన్ హైదరాబాద్. ఇట్ అట్రాక్ట్స్ విజిటర్స్ with its stunning architecture and deep religious meaning. This marble and white structure is a symbol of unity, welcoming everyone to its peaceful space. This Kamal Dham Mandir is a symbol of spiritual harmony and an architectural marvel. Its petals open towards the sky, inviting visitors to find peace in the hustle and bustle of the city. You can see beautiful gardens and walkways surrounding the temple. This iconic Baha'i house of worship is a must-see place in Hyderabad. Its lotus-shaped design symbolizes purity and enlightenment. This temple offers a more intimate experience for those seeking spiritual solace or architectural marvels. ఇది దేవాలయం మాత్రమే కాదు, గురుకులం కూడా. శ్రీ స్వామినారాయణ్ ఇంటర్నేషనల్ స్కూల్ వారు ఈ గురుకులాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ శివలింగానికి అభిషేకం చేసుకోదలిచినటువంటి భక్తులు ఉదయం 8 కల్లా వచ్చినట్లయితే పూజారి గారు వారి చేత అభిషేకం చేయిస్తారు. ఇది పూర్తిగా ఉచితం. ఆ తర్వాత వచ్చినట్లయితే అభిషేకానికి టికెట్టు 201 రూపాయిగా ఉన్నది. ఈ ప్రాంగణంలోనే యాగశాల, ధ్యాన మందిరం, ఫుడ్ కోర్ట్ కూడా ఉన్నాయి. दिन भर आंख बंद करके हम बैठे हैं, दिन भर
बंद करके हम माला जपते रहें या बैठे रह जाए तो भगवान को समझ जाए। जितना भी हमें अपने कर्म से कार्य अपने भी कार्य में अपने भक्त में अपने विकास में भी एकाग्रता आवश्यक है। बिना एकाग्रता के कोई वस्तु सुलभ नहीं होती। बिना एकाग्रता के कोई भी वस्तु कोई भी विद्या कोई भी ज्ञान कोई भी गुण मतलब दिमाग कहाँ लगाओगे? एकाग्र रखना जब ध्यान भगवान जब भगवान की पूजा कर रहे हैं तो हमारा ध्यान भगवान पर हो। ये नहीं कि एक देखो देखो उसका एक बच्चा आपको बताए लेकिन वो कर क्या रहा वो चिंता ऐसे मार देता मुझे सोच रहा है और कार्य नहीं करना चाहिए। हमारे लिए भी आवश्यक है आप सबके लिए। ఇవండి మా కమల్ ధామ్ దేవాలయ సందర్శన విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించగలరు. ప్రధాన మందిరం చుట్టూ ఉన్న శిల్పాలు జీవం ఉట్టిపడుతున్నట్లుగా ఉన్నాయండి. ధన్యవాదములతో మీ పురుషోత్తం సైనింగ్ ఆఫ్.